హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు త్రివేదాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 3 ఉల్లిగడ్డలను సన్నగా కోసుకొని వీటిని చేత్తో ఇలా అనుకోవడం వల్ల చక్కగా విడిపోతాయండి. చూడండి ఎంత చక్కగా విడిపోయాయో. ఇప్పుడు మందపాటి ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/2 కిలో చికెన్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు, నిమ్మకాయ పిండుకొని చక్కగా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ముక్క జ్యూసీగా అవుతుంది. ఇందులో ఆ స్పైసెస్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసుకొని గరం మసాలా, ధనియా మసాలా, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఆయిల్ వేసుకొని 1/2 కప్పు పెరుగు వేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలండి. ముక్కకి మొత్తం మసాలా అంతా పట్టే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని 1 గంట నుంచి 2 గంటల వరకు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ముక్కలోంచి ఇలాంతా పైకి తేలేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతూ ముక్క చక్కగా ఉడుకుతూ ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని 2 బగారా ఆకు, ఆల్ స్పైసెస్, కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పుదీనా కూడా వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఇదంతా కొద్దిగా మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం తీసుకొని అందులో వేసుకోవాలి. తున్నటువంటి రైస్ బాస్మతి రైస్ అండి. బాస్మతి రైస్ వాడటం వల్ల చక్కగా ఉంటుందండి ఫ్లేవర్ అనేది. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఉడికిపోతుందో. రైస్ అనేది ఇంత చక్కగా ఉడికించుకోవాలంటే ఇప్పుడు ఈ రైస్ని ఉడికించుకోవాలండి. మనం 70% రైస్ను ఇలా ఉడికించుకోవడం వల్ల బిర్యానీ మనం దమ్ వేసేటప్పుడు రైస్ అనేది చాలా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ కూడా చక్కగా ఉడికిపోయిందండి. చూడండి ముక్క కూడా చాలా మెత్తగా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం 70% ఉడికించుకున్నటువంటి బాస్మతి రైస్ వేసుకొని ఈక్వల్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్, స్మైల్ సూపర్గా ఉంటుందండి. దీని మీద కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని రైస్ 70% ఉడికించుకున్నాం కాబట్టి ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా పోసుకొని అలాగే ఫుడ్ కలర్ కూడా కొద్దిగా వేసుకొని మూత పెట్టుకోవాలి. పోకుండా 10 నుంచి 15 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని దమ్ చేసుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన టేస్టీ అండ్ సింపుల్ చికెన్ బిర్యానీ రెడీ. చేసి మీరు కూడా ఎలా ఉందో చెప్పండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మమ్మీ చేసిన బిర్యానీ ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.